శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం అజమహారాజుని, విదర్భ దేశపు రాజు ఏ విధంగా తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు, అతనికి అతిథి సత్కారాలు ఏ విధంగా చేశాడు, ఆ తర్వాత అతన్ని నిద్ర లేపడానికి వైతాళికులు స్తుతించిన స్తోత్రాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క వర్ణన అంతా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇందుమతి స్వయంవరం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అజుడు చక్కగా అలంకరించబడ్డవాడై స్వయంవర మండపానికి వచ్చాడు అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు అజుడు స్వయంవరం మండపానికి వచ్చేసరికల్లా భూమండలంలోని రాజులందరూ అక్కడ చేరున్నారట. అందంగా అలంకరించుకుని సమస్త రాజోపచారాలు అందుకుంటూ విహాయసంలో విమానాలపై సంచరించే దేవతల్లాగా మంచెల మీద గద్దెలపై కూర్చునున్న ఆ భూపాలునందరినీ చూశాడతడు. రతీదేవి మొర ఆలకించి శివుడు మళ్ళీ మన్మధుడికి శరీరాన్ని ప్రసాదించాడా అన్నట్లుగా ప్రకాశిస్తున్న ఈ అజమహారాజుని అవలోకించగానే ఆ రాకుమారులందరూ కూడాను ఇందుమతి పైన ఆశ వదులుకున్నారు అన్నాడు. ఎవరు? ఈ కాళిదాసు గారు. ఏమనన్నారట? అసలు రతీదేవి, నా భర్తను చంపేశావయ్యా బాబు, నువ్వు మళ్ళీ బతికించేయి అని అంటే ఆయన పాపం ఆవిడ మాట విని శివుడు మళ్ళీ బతికించేశాడేమో అన్నట్టుగా, ఆ మన్మధుడే ఇక్కడికొచ్చాడేమో అన్నట్టుగా అజమహారాజుని చూడగానే వాళ్ళందరికీ అలా అనిపించిందిట. ఈయనొచ్చాక ఇంక మమ్మల్నేం చూస్తుందావిడ ఇందుమతి, ఇంత అందగాడొచ్చాక అన్నట్టుగా వీళ్ళందరూ ఇందుమతి దేవి మీద ఆశ వదిలేసుకున్నారట. రాళ్ల మీదుగా గిరి శిఖరమెక్కే సింగపు కొదమలాగా అజుడు మెట్ల మీదుగా భోజరాజు చూపిన మంచెను అధిష్ఠించాడు. అంటే సింహం పైకెక్కుతూ ఉంటే రాళ్ల మీద నుంచి ఎలా ఉంటుందో కొదమ సింహం, ఆ రకంగా ఉన్నట్ట ఈ రాజు. అక్కడ రంగురంగుల కంబళ్ళు పరిచి ఉన్న రత్న ఖచిత సింహాసనంపై కూర్చున్నప్పుడు అతడు నెమలి వీపు మీద నెలకొన్న కుమారస్వామిలాగా వెలిగిపోయాడు. బారులు తీరి ఉన్న భూపాలపుత్రులలో మేఘపంక్తులలోని మెరుపు తీవెలాగా వేయి విధాలుగా సంక్రమించిన కాంతి కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ చూడసఖ్యం కాని విధంగా ప్రకాశించింది. ఉజ్వలంగా అలంకరించుకుని మేలిగద్దెలపై ఆసీనులై ఉన్న నృపనందనుల నడుమ కల్పవృక్షాల మధ్య పారిజాతం మాదిరి అజుడొక్కడే మహాతేజస్సుతోటి వెలిగిపోతున్నాడు. పూల చెట్లను వదిలి తుమ్మెదలు మదించిన వనగజం మీద వారినట్లే జనాల చూపులన్నీ కూడాను ఆ రాజపుత్రులను వదిలి అతనిపైనే వాలాయట. మొత్తం అందరు జనాలు కూడాను రాజమహారాజు రాగానే మిగతా ఎవరిని చూడడం మానేశారట. అందరి కళ్ళు అతని వైపు తిరిగిపోయాయి. అవెలా ఉన్నాయి అంటేట, పూల చెట్లన్నిటిని వదిలేసి ఈ తుమ్మెదలు ఈ వన గజం మీద వాలిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట. అప్పుడు స్తుతి పాఠకులు సూర్యచంద్ర వంశజులైన మహీపతులందరినీ స్తుతించారు. అగరు ధూపం అంతటా వ్యాపించి చివరికి పతకాల మీదకి కూడా ఎగబాకింది. శంఖనాదాలు, మంగళవాద్యాలు, మ్రోతలు మిన్నంటుకుపోయాయట. ఆ ధ్వని విన్న నగరోద్యానంలోని నెమళ్ళు ఉరుములన్న భ్రమతోటి నాట్యం ఆడసాగాయి అంటూ మళ్ళీ ఇంకొక చక్కటి ఉపమానం వేశారు కాళిదాసు గారు. ఇంతలో ఇందుమతి పెళ్లి కూతురు వేషంతోటి పల్లకీనెక్కి వచ్చి పరిజనులు వెంటరాగా మంచెల మధ్యనున్న రాజవీధిని ప్రవేశించింది. బ్రహ్మ సృష్టిలో అపూర్వమైన కనుల పండుగ గావిస్తున్న ఆ కన్య మీదనే రాజులందరి మనస్సులు వెళ్ళిపోయాట. వాళ్ళ శరీరాలు మాత్రమే ఆసనాలపైన ఉండిపోయాయి. ఒక భూపాలుడు లీలాకమల నాళము చేతులతో పట్టుకుని ఆ తమ్మిరేకులు తుమ్మెదలకు తగిలేట్లుగాను, పుప్పొడి గుడి కట్టేట్లుగాను గిరగిరా తిప్పాట. మరొక విలాసశాలి భుజంపై నుండి జారి రత్నాలు చెక్కిన భుజకీర్తి కొనకు తగులుకొన్న హారాన్ని ముఖం అడ్డంగా తిప్పుతూ సవరించుకున్నట్ట. అంటే ఆవిడొస్తుంటే వీళ్ళందరూ ఇలాంటి రకరకాల చేష్టలు చేసేస్తున్నారు. ఇంకొకడు చూపు కాస్త క్రిందకి వాల్చి నఖకాంతులు ప్రసరిస్తూ ఉండగా వంచిన కాలి గొణ వేళ్లతోటి బంగారు పీఠాన్ని గీరాట. మరొకడు గద్దెపై ఒక పక్క ఎడమ భుజం పూనుకొని ఎగభుజం కలవాడై వెన్నుపై కంఠహారం జీరాడుతూ ఉండగా పక్కనే ఉన్న మిత్రుడితోటి ముచ్చట్లాడసాగాడు. అంటే వాళ్ళకి ఆవిడని చూసిన తన్మయత్వంలో ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదనమాట. మరొకడు ధ్వజరేకులు గలిగి 100 రేకుల తామరలాగా ఎర్రనైన అరచేతితోటి రత్నపు ఉంగరాల కాంతి ప్రసరిస్తూ ఉండగా
పాచికలను విలాసంగా ఎత్తివేశాట. ఇంకొకడు తన తల మీద రత్న కిరీటం సరిగానే ఉన్నా జారిపోయిందేమోనని సవరించుకున్నట్లుగా మణికాంతుల వేళ్ల మధ్య ప్రసరిస్తూ ఉండగా చేతితోటి దాన్ని సవరించుకున్నట్ట. పిమ్మట ఆ రాజుల చరిత్రలు, వంశక్రమము తెలుసుకున్నది. మాట నేర్పరి అయిన సునంద అనే ద్వారపాలిక ఇందుమతిని మొదట మగధరాజు వద్దకు తీసుకువెళ్ళి మగవానిలాగా గంభీరంగా ఇలా చెప్పిందిట. ఈ రాజు శరణుజొచ్చిన వాళ్లను కాపాడడంలో నిపుణుడు. మహాగంభీర స్వభావుడు. మగధ దేశానికి అధిపతి. ప్రజలను రంజింపజేసే కీర్తిమంతుడు. శత్రువులను మార్చివేయడం వల్ల పరంతపుడనే ఇతడికి పేరు కూడా వచ్చింది. లోకంలో ఇంతమంది రాజులుంటేనేమి, ఈయన ఒక్కడి వల్లనే భూమికి రజన్వతి అనే పేరు వచ్చింది. అంటే మంచి రాజు ఏరుబడిలో ఉన్నది అన్నది. వేల కొలది నక్షత్ర తారగ్రహాలున్న చంద్రుడొక్కడే అవ్వడం వల్ల కదా రాత్రికి జ్యోతిష్మతి అన్న పేరొచ్చింది. ఈ మహారాజు ఇప్పుడు యజ్ఞాలు చేస్తూ దేవేంద్రుని ఆహ్వానిస్తూ ఉంటాడు. అందువల్ల స్వర్గలోకంలోని సచీదేవికి చిరకాలము భర్తృ విరహ బాధ తప్పడం లేదు సుమా. వరణీయుడైన ఈ నరవరుణ్ణి నీ వరించావంటే పాటలీపురంలోని రాజభవనాల కిటికీల నుండి అంగడామణులందరూ నిన్ను కన్నుల పండుగగా కాంచి ఆనందిస్తారు అంటూ అతని గురించి వివరాలిస్తూ అతని యొక్క ఔన్నత్యాన్ని పొగిడింది ఈ సునంద. సునంద ఇలా చెప్పేసరికిలే చేతిలో పూలమాల కొంచెం జారుతూ ఉండగా ఇందుమతి ఆ రాజుకు మౌనంగా ఒట్టి నమస్కారం చేసి అతన్ని పరిహరించింది. ఆమె అభిప్రాయాన్ని గ్రహించిన సునంద గాలికి రేగిన అలల వరుస మానస సరస్సులోని రాజహంసిని మరొక పద్మం వద్దకు తీర్చినట్లుగా ఇంకో రాజు వద్దకు తీసుకుపోయిందిట. ఆమె మళ్ళీ ఇందుమతితోటి ఈ విధంగా అతని గురించి చెప్తోంది. ఇంకో రాజు గురించి. ఈయన అంగదేశపు రాజు. ఇంద్రుడికి సహాయపడ్డానికి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడి అప్సరసలు ఈయన జవ్వనపు సొంపులు చూసి మరలుగొన్నారు. గజశాస్త్రకారులైన సురమహర్షులే ఇతని ఏనుగులకు శిక్షణిచ్చేవారు. ఇలా ఈ మహారాజు భూలోకంలో ఉన్న ఇంద్రైశ్వర్యాలను అనుభవిస్తున్నాడు. సహజంగా ఒకచోట కలిసి ఉండని లక్ష్మీ సరస్వతులిద్దరూ ఈ అంగరాజు వద్ద విరోధం మాని ఏకంగా ఉన్నారు. కళ్యాణి అందంతో అటు లక్ష్మికి, సత్యవచనంతో ఇటు శారదకు తగిన నెచ్చరివై నీవు ఈ నిపుణి వద్ద మూడవ దానిగా ఉండడానికి యోగ్యురాలువు అంటూ అతన్ని పరిచయాన్ని కూడా చేసింది ఈ సునంద. అంతటా ఇందుమతి అంగరాజు నుండి చూపు మలిచి సునందను ముందుకు సాగమని హెచ్చరించిందిట. అతను వరణీయుడు కాకపోలేదు. ఆమె వివేక దృష్టి లేనిది కాదు. అయినా లోకుల అభిరుచులు భిన్న భిన్నంగా ఉంటాయి గదా. అందరూ అందరికీ నచ్చాలని రూల్ లేదు గదా. ఇప్పుడు పిమ్మట సునంద శత్రువులకు సహింపరానివాడు, మిక్కిలి దర్శనీయుడు అయిన మరొక రాజును అప్పుడే ఉదయిస్తున్న చంద్రునిలా ఇందుమతికి చూపిస్తూ అతని గురించి కూడా ఏమని చెప్పింది. నిడుదలైన చేతులు, వెడద రొమ్ము, సన్నపాటి గుండ్రని నడుము కల ఇతడు అవంతి దేశానికి చెందిన రాజు. విశ్వకర్మ చేత సానబెట్టిన సూర్యునిలా ఇతడు ప్రకాశిస్తున్నాడు చూడు. సమగ్ర శక్తి సంపన్నుడు ఈ నృపానుడు. జైత్రయాత్రలు చేసేటప్పుడు సేనకు ముందు నడిచే గుర్రాలు రేపిన ధూళి శత్రురాజుల సిగల్లోని మాణిక్యాల వెలుగును అస్తమింపజేస్తుంది. ఈ అవంతి దేశాధీశుడు మహాకాళ క్షేత్రంలో నివసించే చంద్రమౌళికి సమీపంలో ఉన్నాడు కనుక కృష్ణపక్షంలో కూడా ఇతడు కాంతా సమేతుడై వెన్నెల రేలను అనుభవిస్తూ ఉంటాడు. సుందరి, యువకుడైన ఈ రాజుతోటి కూడి సిప్రా నది అలల మీద గాలికి కదిలే ఉద్యానవన శ్రేణులలో విహారించాలని నువ్వు అభిలషిస్తున్నావా అంటూ ఆవిడ్ని ప్రశ్నించిందట. తామరలను వికసింపజేసేవాడు, బురదను శుష్కింపజేసేవాడు అయిన సూర్యునిపైన కలువ తీగకు అభిలాష కలుగునట్లు మిత్రరంజకుడు, శత్రుభంజకుడు అయిన అవంతిరాజుపైన ఈ కోమలాంగికి మనస్సు పోలేదు. ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ ముందుకు కదిలిందట. మరి ఈవిడ ఎవరి దగ్గర ఆగింది అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇందులో చక్కటి స్వయంవర కార్యక్రమాన్ని ఏ విధంగా ఇదివరకు నిర్వర్తించేవారు, దానికి ఆ చెలికత్త అంతటి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ గురించి చక్కగా ఎక్కడ పొరపాటుగా కూడా ఏ మాట మాట్లాడకుండా చక్కగా వర్ణిస్తూ ఎలా ముందుకెళ్తోంది, ఇవన్నీ మనం గమనించాల్సిన విషయాలన్నమాట. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.